35,000 కోట్ల పంచాయతీ నిధులను కేసీఆర్ దొంగిలించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొల్లగొట్టిన నిధులతో మేఘ ప్రతిమ సంస్థలకు బిల్లులు కడుతున్నారని మండిపడ్డారు. సర్పంచ్ల ఖాతాల్లో వెంటనే నిధులను జమ చేయాలని డిమాండ్ చేశారు. ఇంతకుముందు తెలంగాణతో టీఆర్ఎస్ కు పేరు బంధం ఉండేదని, పార్టీ పేరు మార్పుతో పేగు బంధం తెగిపోయిందన్నారు. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణకు పరాయివాడు, కిరాయివాడు అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీహార్ అధికారుల రాజ్యం నడుస్తోందని రేవంత్ అన్నారు. కేసీఆర్ కు కాలం చెల్లిపోయిందని, ఇంకో 5-6 నెలలు మాత్రమే అధికారంలో ఉంటారన్నారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం వేరే పథకాలకు మళ్లిస్తోందని ఆరోపించారు. మీరందరూ చూసిండ్రు 15th ఫైనాన్స్ కమిషన్ గ్రామ పంచాయతీలకు మంజూరు చేసిన వేలాది కోట్ల రూపాయల నిధులను స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి శాసనసభలో ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు, అవసరమైతే ఉపాసమైన బండుకుంటాం గాని గ్రామ పంచాయతీల నిర్వహణ కోసం ఇచ్చాల్సిన నిధులను ఒక్క రోజు కూడా ఆలస్యం చేయమని. అవి కూడా వందలాది కోట్ల రూపాయలను గ్రామ పంచాయతీ ఖాతాలలో వేస్తే ఆ నిధులను సర్పంచ్, ఉప సర్పంచ్ వాటిని ఖర్చు పెట్టడానికి బ్యాంకులలో ఆ నిధులను విడుదల